హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ట్రౌజర్ ప్యాంట్ స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నాను. దానికోసం ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్లో బ్యాక్ పార్ట్ని మాత్రం తీసుకొని 2 కిస్తా పార్ట్లని జాయింట్ చేసేస్తున్నాను. ఇది కాటన్ ప్యాంటు. దీనికి బ్యాక్ సైడ్ని ఎలాస్టిక్ వేయడం, ఫ్రంట్ సైడ్ని బెల్ట్ వేయడం అనేది చూపిస్తాను, ఎలా వేయాలనేది. దీనికి మనం కావాలి అంటే ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను కాటన్ క్లాతే కనుక లోపల ఒక స్టిచ్ వేసి జాయింట్ చేస్తున్నాను 2 క్లాతుల్ని కలిపి. ఇలా వేయడం వల్ల క్లాత్ ఇంకొక స్టిచ్ పడటంతో గట్టిగా ఉంటుంది జాయింట్, అందుకని ఇలాగా స్టిచ్ చేశాను. ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నడుముకి ఎంత క్లాత్ అయితే కావాలో దాన్ని ముందే కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ బెల్ట్ని ఈ పై పార్ట్కి రైట్ సైడ్ మీద రైట్ సైడ్ వచ్చినట్టుగా పెట్టి అటాచ్ చేసుకోవాలి 2 కలిపి. ఇప్పుడు 2 బ్యాక్ సైడ్ క్లాత్ని జాయింట్ చేసుకున్నాము. దానికి కింద నడుముకి వేస్తున్న బెల్ట్ని, అంటే ఇందులో ఎలాస్టిక్ పెడతాం కదా, ఆ క్లాత్ని అటాచ్ చేస్తున్నాం. 2 రైట్ సైడ్లు కలిసి ఉన్నాయి, రాంగ్ సైడ్న స్టిచ్ పడుతుంది. ఇప్పుడు ఇది రైట్ సైడ్ కదా, ఈ రైట్ సైడ్ని మనం జాయింట్ వేసిన క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ మనకి ఎలాస్టిక్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో, 1 ఇంచు పావు ఎలాస్టిక్ అయితే నేను ఇక్కడ ఇందులో వేస్తున్నాను. దానికి మనం ఇంచు పావు కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు 1 ఇంచున్నర వచ్చినట్టుగా క్లాత్ని సరి చూసుకుంటూ ఫోల్డింగ్ వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే ఎలాస్టిక్ లూజ్గా ఉండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. ఇంచు పావు కంటే 1 కుట్టు ఎక్కువ వచ్చినట్టుగా చూసుకుంటూ సరి చూసుకుంటూ మొత్తం బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఈ రైట్ సైడ్ నుంచి మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది అనమాట. దానికోసం ఈ రైట్ సైడ్ వైపు నుంచి మనం స్టిచ్ చేసుకుంటున్నాం. కుదరని వాళ్ళు అటువైపు నుంచి కూడా, బిగినర్స్ అయితే అటు నుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ ఇలాగ వేసినట్టయితే మనకి చూడడానికి నీట్గా వస్తుంది. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాస్టిక్ మనం ఈ లోపల మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్లన్నీ తీసేసుకుంటే, ఇప్పుడు ఈ క్లాత్ ఫోల్డింగ్ అయిపోయింది కదా, ఈ ఫోల్డింగ్లోకి మనం ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేయాలి. ఎలాస్టిక్ మనకి ఎంత అయితే కావాలో దాని ప్రకారంగా ఒక మార్క్ పెట్టుకొని, అంటే ఎలాస్టిక్ ముక్క కట్ చేయకుండా ఆ బండిల్కి అలాగే ఉంచి మనకు కావాల్సినంత ఎలాస్టిక్ని ఈ లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఎలాస్టిక్ కట్ చేసుకుంటే అది చాలా తేలిగ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాతనే మనం ఎలాస్టిక్ కట్ చేసుకోవాలి. ముక్క ముందే కట్ చేసుకుంటే అది కొంచెం ఎక్కించడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. అందుకే క్లాత్ మనం ఫుల్గా ఎక్కించేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలాస్టిక్ కట్ చేసుకున్నట్టయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మార్క్ పెట్టుకున్న దగ్గరికి ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకొని అప్పుడు ఎలాస్టిక్ని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాస్టిక్ ఎక్కించడం పూర్తయిపోయింది. దీన్ని ఒకసారి లాగినట్టయితే మనకి చూసారా ఇలాగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్క పెట్టి ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని ఇందాక మనం ఎలాగైతే స్టిచ్ చేసామో అలాగే దీన్ని కూడా 2 స్టిచ్చెస్ వేసి లోపల ఫోల్డింగ్ కూడా వేస్తూ కంప్లీట్ చేసుకోవాలి. ఏది కిస్తా పార్ట్ స్టిచ్చింగ్. దీనికేమో బెల్ట్ వేస్తాను కదా, బక్రం వేసి ఫ్రంట్ పార్ట్న బెల్ట్ వచ్చినట్టుగా వేస్తాం. మొత్తానికి ఎలాస్టిక్ వేయడం లేదు. ఫ్రంట్కి బెల్ట్, బ్యాక్ సైడ్ని ఎలాస్టిక్ వచ్చినట్టు అనమాట. దీనికి బెల్ట్ కోసం బక్రం తీసుకొని బక్రాన్ని క్లాత్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 2 ఫిల్స్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి కూడా కొంచెం ఫ్రీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలాగా 2 ఫిల్స్ వేసుకుంటే కొంచెం లూజ్గా ఉండి కంఫర్ట్గా ఉంటుంది ప్యాంటు. ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్న బక్రం అటాచ్ చేసిన ఈ క్లాత్ని రైట్ సైడ్ మీద పెట్టి స్టిచ్ చేసామన్నమాట.
ఇప్పుడు ఆ బెల్ట్ని బ్యాక్ సైడ్ని ఫోల్డింగ్ చేయాలి. అది కరెక్ట్గా వచ్చిందా లేదో చూసుకొని మనకు కరెక్ట్గా అనిపిస్తే దాని మీద ఇంకొక స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్కి ఫోల్డింగ్ చేస్తాను. దానికంటే ముందు బ్యాక్ పార్ట్ని సైడ్ మీద పెట్టేసి మనం జాయింట్ చేసుకోవాలి. చేసుకుంటే ఈ పైన మనకి కుట్లు అనేవి పైకి కనిపించకుండా ఫినిషింగ్ వస్తుందన్నమాట నీట్గా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా జాయింట్ చేయడం అలవాటు చేసుకుంటే నీట్గా స్టిచ్ చేసుకోవడం వస్తుంది. 2 బ్యాక్ని ఫ్రంట్ని కుట్టాము. నడుము బెల్ట్ని ఇంకా స్టిచ్ చేయలేదు. ఇప్పుడు ఇలా స్టిచ్ అయిపోయినాయి కదా బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడు మనం బక్రం అటాచ్ చేసి ఉంచుకున్న ఆ బెల్ట్ని ఇలాగా లోపటి వైపుకు ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే ఆ స్టిచ్ అనేది చాలా నీట్గా వచ్చి ప్యాంట్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ పైనుంచి కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. అంటే బెల్ట్ పైన కింద కూడా స్టిచ్ ఒకటి పడిపోయింది. లోపల నుంచి ఇలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ 2 లోపట బయట ఇలా నీట్గా వచ్చేస్తాయి. ఇంక ఇప్పుడు అది పైన స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు కింద ఫోల్డింగ్ మనకి ఎంత అయితే కావాలో మనం మార్క్ పెట్టుకొని ఉంచుకుంటాం కదా. ఆ మార్క్ ప్రకారంగా కింద ఫోల్డింగ్ కాలు దగ్గర మడత స్టిచ్ చేసేసుకోవాలి. సైడ్ని చిన్న ఓపెన్ కావాలి అలాగంటే అవి కూడా స్టిచ్ చేయవచ్చు. నేనైతే ఇప్పుడు నార్మల్ ప్యాంట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, వితౌట్ ఓపెన్ అన్నమాట. కట్స్ ఏమీ లేకుండా చూపిస్తున్నాను. ఈ 2 కాలి మడతల్ని సమానంగా చూసుకుంటూ ఒకసారి స్టిచ్ వేసేసుకున్నట్టయితే కింద స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సైడ్ కాలు దగ్గర నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ 2 కిస్తా పార్ట్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ బ్యాక్, ఇవి కలిపి ఇలా పట్టుకొని చూసుకొని మన కాలు దగ్గర ఏమైనా తేడా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా వచ్చేయాలన్నమాట. స్టిచ్చింగ్ వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడు నేను సెంటర్ నుంచే స్టిచ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కాలు దగ్గర నుంచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 కిస్తా స్టిచ్చెస్ కరెక్ట్గా పడినట్టుగా సెంటర్ నుంచి మనకి ఎంతైతే కుట్టు కోసం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుతున్నామో 1 ఇంచో 1/2 ఇంచో ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది కదా, ఆ మార్జిన్ ప్రకారంగా ఒక స్టిచ్ వేసేసుకొని కింది వరకు స్టిచ్ చేసేసుకుంటే ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇటు నుంచి మళ్ళీ రిటర్న్ చేస్తూ వెళ్ళినట్టయితే మనకి ప్యాంట్కి 2 స్టిచ్చెస్ పడతాయి కదా కింద జాయింట్ల దగ్గర. 2 స్టిచ్చెస్ వేయడం వల్ల గట్టిగా ఉంటుంది. ఇలాగా డబుల్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. 2 స్టిచ్చెస్ వల్ల గట్టిగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీకు అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. కింద కొలత కూడా మనం సరి చూసుకొని ఇటువైపు కాలుకి ఒకసారి మళ్ళీ ఇది రిటర్న్ పై వైపు తీసుకొని వెళ్ళినట్టయితే ప్యాంట్ అనేది కంప్లీట్ అయిపోద్ది.